హాయ్ డాడీ. హాయ్ మా. ఏం చేస్తున్నావు ఈరోజు? ఈరోజు స్పెషల్ షవర్మా చేస్తున్నా. ఓకే. దానికి ఏమేమి కావాలో చూపిస్తాను నీకు. ఇది ఏంటిది? మయోనీసా? ఇది మైనస్. ఇది ఒక 2 గుడ్లు కొట్టుకున్నాం మనము. దాని తర్వాత ఒక 1/2 స్పూను సాల్ట్ వేసేసిన ఆల్రెడీ. వెనిగర్, ఇది రిఫైండ్ ఆయిల్ అమ్మా. కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ తిప్పాలి. ఇక మైనస్ రెడీ అయిందమ్మా. ఇట్లా చేసుకోవాలి. ఇక చికెన్ షవర్మలకు బయట దొరికేది వేరు, మనం చేసుకునేది వేరు. ఇట్లా మ్యాజిస్టిక్ టైప్గా చికెన్ కట్ చేసుకున్నాను. ఇది 1/2 kg చికెన్. ఇది ప్రతి షవర్మలో ఒక 100 గ్రామ్ వస్తుంది. ఇవన్నీ ఎందుకు డాడీ? ఇవి షవర్మాలోకి మెయిన్ మసాలామా. మసాలా తయారు చేసుకుంటున్నాం మనం ఇప్పుడు. ఓకే. ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నాలి. ఎంతెంత క్వాంటిటీ తీసుకున్నావు, ఏమన్నా ఐడియా ఉందా? ఒక 20 గ్రామ్స్ అట్లా అన్ని, ప్రతి ఒక్కటి. ఓకే. ఇది ఇప్పుడు మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాను. ఇది మసాలా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా మీద ఇప్పుడు ఇది వేసుకున్నాలి. దీంట్లో మిక్సీ చేసుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు: టేస్టింగ్ సాల్ట్, ఓకే, పులుపు కోసం లెమన్ సాల్ట్, ఇది పెరి మసాలామా. ఇది చికెన్ మసాలా, ఇది గరం మసాలా. తర్వాత ఇది మైనస్. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం. ఓకే. ఇది మ్యాగ్నేట్ చేసుకొని ఇట్లా పెట్టుకోవాలమ్మా. ఒక మినిమం ఒక 1/2 అవర్ పెట్టుకుంటే మసాలా అనేది చికెన్కి మంచిగా పడుతుంది. తర్వాత ఏం చేయాలని చెప్తాను నేను మళ్ళీ. ఇగో మిక్స్ చేసింది మనం మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా. 1/2 అవర్ అయిపోయింది. ఎంత టైం మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే అంత టేస్టీగా వస్తుంది. ఓకే. ఓకే. దాని తర్వాత ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో అందరు మెషిన్లో ఫ్రై చేస్తారు, దానికి పెట్టి బర్నర్కు పెట్టి హీట్ చేస్తారు. మనం ఏంటంటే ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి అంత పెద్ద ఎక్విప్మెంట్ ఉండదు కాబట్టి ఇట్లా చేసేసుకుంటే సింపుల్. ఇంట్లో చేసుకునే వాళ్ళకు ఈ ప్రాసెస్ ఈజీ. నాన్ స్టిక్ కడాయి ఉంటుంది కదా, ఈ కడాయిలో ఫ్రై చేస్తే అతుక్కోదు. ఓకే. మళ్ళీ ఉప్పు కారం అట్లా ఏమి యాడ్ చేసుకుని వస్తుంది? ఏ అవసరం లేదు. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఎంతసేపు టైం పడుతుంది డాడీ ఫ్రై కావడానికి? 15 మినిట్స్ పడుతుంది. వితిన్ 15 మినిట్స్ 15 మినిట్స్లో రెడీ అవుతుంది. ఓకే. అదేంటిది మరి అక్కడ పక్కన? ఇది చపాతి, షవర్మా రుమాలి రోటీ అంటాం కదా, మనం ఇంట్లోనే రెడీ చేసుకున్నది. ఇంట్లో రెడీ చేసుకుంటే అంటే దీంట్లో ఏమన్నా స్పెషల్గా ఏమన్నా కలిపిన ఉండేనా? దీంట్లో మిల్క్ కలపాలి, ఇంకోటి మిల్క్ మేడ్ కలపాలి, కలిపి వాటర్ కలిపి ఆయిల్ కలిపి మిక్స్ చేసుకున్నాలి. పిండి చాలా స్మూత్ వస్తుంది. ఓకే. చికెన్ రెడీ అయిపోయిందమ్మా, ఫ్రై అయింది. ఇప్పుడు రోటీలో పెట్టి ఫోల్డింగ్ ఎట్లా చేయాలనేది చూపిస్తాం. ఇది చపాతి. ఈ చపాతీ లాగా మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకోకపోతే బయట రుమాలి రోటీ దొరుకుతుంది కదా, అది తెచ్చుకొని కూడా మనం చేసుకోవచ్చు. ఇది నేను పెద్దగా ప్రాసెస్ అయిపోతుంది అని చెప్పేసి నేను చూపించలేదు. ఇది వీడియో లెంత్ ఎక్కువైపోతే చూడట్లేదు. ఇది మయోనీస్. ఇది మయోనీస్ ఇట్లా అప్లై చేసుకున్నది. మంచిగా జ్యూసీ ఉంటుంది. దీంట్లో ఫుడ్ కలర్ కూడా ఇస్తారు కాబట్టి నేను వేయలేను, ఎందుకంటే ఇది గ్రీన్ కలర్ కాబట్టి. మైనస్ ఇట్లా వేసుకొని ఫోల్డింగ్ ఇట్లా చేసుకోవాలి. మంచిగా జ్యూసీ ఉంటుంది. చాలా బాగా టేస్టీగా ఉంటుంది. ప్రయత్నం చేయండి. అన్నీ ఫోల్డింగ్ చేసుకోవడం అయిపోయింది. ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం మనం ఎలాగుందో. నువ్వు చెప్పు మమ్మీ. చాలా బాగుందమ్మా. బయట తినకంటే చాలా బాగుంది. ఎందుకంటే అన్నీ ఫ్రెష్గా చేసింది డాడీ ఇప్పుడే. చాలా బాగుంది. బాగుందంటే డాడీ. సూపర్ ఉందమ్మా, చాలా బాగుంది. ఎంఎస్ కిచెన్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి.
మంచిగా అనిపిస్తే మీకు మళ్ళీ కామెంట్ చేయండి. మరి మళ్ళీ వీడియోలు చేస్తూనే ఉంటా, పెడుతూనే ఉంటా. ఏమన్నా డౌట్ ఉంటే అడగండి, కామెంట్లో రాయండి. ఓకే, థ్యాంక్ యూ.